రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో భూధార్పై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా ఏడి శ్రీనివాస్, డిఏ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడానికి భూధార్ వ్యవస్థను తీసుకువచ్చిందని, దీని ద్వారా ప్రతి భూభాగాన్ని జియో ట్యాగింగ్ చేసి భూభారతితో అనుసంధానం చేసి కొత్తగా తెచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా భూమి హక్కులు, సర్వే మ్యాప్లు, యాజమాన్య వివరాలు ఒకే చోట స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. మోసాలకు అడ్డుకట్ట, భూ లావాదేవీలో తప్పులు, నకిలీ రిజిస్ట్రేషన్లు లేకుండా భూమి హద్దులు మరియు కొలతలతో కూడిన శాశ్వత భద్రత లభిస్తుందని అన్నారు. భూ సర్వేకు వచ్చిన అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, రైతులు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఊళ్ళలో సమస్యలు సార్, అప్పుడు వెళ్ళాల్సింటే ఏవాడు కట్టడం సార్, అదే వెళ్ళాల్సినప్పుడు డైరెక్ట్ మిగతా కాలంలో నిజంగా తెలుసుకొని అన్వేషణ కంటే ఇవాళ ఇంకా బాగా దొరుకుతుంది. కాబట్టి జరిగింది గత సంవత్సరం మరి అప్పుడు వెళ్ళాల్సిన కొన్ని కోట్ల ఇంకా వచ్చి గవర్నమెంట్ సంబంధించిన రైతులు పక్క ఆధారంతో ఇది ఈనరే అని తెలుసుకున్న తర్వాతనే ఆయన బౌండరీ గుర్తించి ఆయన పేరు నోట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కొంతమంది అదించో బెదిరించో రాయించుకునే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఉంటుంది కదా, వాళ్ళు ఉండకపోవచ్చు బయట మీద, అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గుర్తించి మీరు ఈ ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి న్యాయం చేసిన వాళ్ళైతే ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినో మళ్ళీ ముందు ఈ సమస్య తలెత్తకుండా ఈ సర్వే పనిచేయాలని కోరుకుంటూ ఇప్పటికీ నాకు అవకాశం ఇచ్చిన ఎవరైనా అనుకోండి మా సర్వే రాసిస్తారు. ఇక్కడ ఎవరో ఒకరి పేరు రాయాలి, దాని తర్వాత దాని మీద ఏదైనా డిస్కస్ అయిన తర్వాత ఎవరు రాయాలన్నది తర్వాత నిర్ణయిస్తారు. మొగ మీద ఏదైనా డిస్ప్యూట్ అని రాసిస్తారు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉన్నారని చూపించుకోవాలి. ఎవరి పేరు ఉందో అదే పేరు రాయించుకోవాలి. వేరే వాళ్ళ పేరు రాయించుకోవద్దు. వేరే వాళ్ళ